మూవీ లవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినిమామయం. సో లేటెస్ట్గా ఓటీటీలో రాబోతున్న అంటే స్ట్రీమింగ్ అవుతున్న సినిమాలు అంటే చూద్దాం. రజాకార్ ఈ మూవీ ఎప్పటి నుంచో వెయిట్ చేస్తూ ఫైనల్లీ ఆహావాలు క్లైమ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఆహాలో స్ట్రీమింగ్ జరుగుతూ ఉంది. అండ్ నెక్స్ట్ మనకి వెబ్ సిరీస్ శివరపల్లి అనమాట. సో అంటే గొప్పగా ఏం లేదు, ఇంట్రెస్టింగ్గా లేదు, బట్ టైం పాస్గా సాగిపోయింది అలాగూ. సో తెలంగాణ స్లాంగ్లో ఉంటుంది, కంప్లీట్గా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్ అనమాట. సో ఈ శివరపల్లి వెబ్ సిరీస్ చూడాలంటే మనకి ప్రజెంట్ ప్రైమ్లో స్ట్రీమింగ్ జరుగుతుంది. అండ్ నెక్స్ట్ మనకి బరోస్ 3D అనమాట. మోహన్ లాల్ గారు మెయిన్గా యాక్ట్ చేసిన ఈ సినిమాని డిజ్నీ హాట్స్టార్లో ప్రజెంట్ స్ట్రీమింగ్ జరుగుతూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ మూవీ మనకి పోతుగడ్డ అనమాట. సో ఈ మూవీ ఎప్పుడో రావాల్సిన సినిమా పోస్ట్పోన్ జరిగి ఈ జనవరి 30వ తేదీన ఈటీవీలో స్ట్రీమింగ్కి సిద్ధమైంది. అఫీషియల్ కన్ఫర్మేషన్ కూడా ఇచ్చారు. అండ్ నెక్స్ట్ మూవీ మనకి కోబలి అనమాట. ఈ సినిమాని డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు తీసుకొస్తున్నారు. ఫిబ్రవరి 4వ తేదీ నుండి ఈ కోబలి మూవీ డిజ్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. అండ్ నెక్స్ట్ మూవీ మనకి ముసాఫర్ ద లయన్ కింగ్ అనమాట. సో ఈ సినిమా ఎంత గ్రాండ్ సక్సెస్ అయిందో మనందరికీ కూడా తెలిసిందే. తెలుగు డబ్బింగ్ మనకి మహేష్ బాబు గారు ఇచ్చారనమాట. సో అదొక ప్లస్ పాయింట్ ఈ మూవీకి. ఈ మూవీని డిజ్నీ వాళ్ళు ప్రజెంట్ చేశారు. ఆబ్వియస్లీ డిజ్నీ హాట్స్టార్ వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు. మార్చి మంత్ ఫస్ట్ వీక్లో మనకి ఈ మూవీ ఓటీటీకి అయితే ఇవ్వబోతున్నారు. అండ్ నెక్స్ట్ మూవీ మనకి కచ్చా సుదీప్ గారు మెల్లిగా యాక్ట్ చేసి హిట్ ఇచ్చిన ఫిల్మ్ మ్యాక్స్ అనమాట. ఈ మూవీని జీ5 వాళ్ళు క్లైమ్ చేసుకోవడం అయితే జరిగింది. జనవరి 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్లోకి రాబోతుంది అని ఒక రూమర్ రేట్ నడుస్తుంది. బట్ ఎంతవరకు కరెక్ట్ అనేది కంప్లీట్గా మనకు తెలియదు. అండ్ నెక్స్ట్ మూవీ మనకి మార్కో అనమాట. సో ఈ మూవీని ప్రైమ్ వాళ్ళు క్లైమ్ చేస్తున్నారని చెప్పేసి మనం ఎంతకాలం అనుకున్నాం. బట్ సోనీ వాళ్ళు ఇది మాదే అని చెప్పేసి ఒక పోస్టర్ లాంచ్ చేశారు. డేట్ పైన ఇంకా క్లారిటీ లేదు. మార్కో మూవీ అయితే ఫైనల్లీ సోనీ లీవ్లో అయితే రాబోతుంది ఎప్పటికైనా సరే. అండ్ నెక్స్ట్ మూవీ మనకి ఐడెంటిటీ అనమాట. సో త్రిష గారు మెయిన్గా యాక్ట్ చేసి రీసెంట్గా థియేటర్లో రాబోతున్న ఈ సినిమాని చాలా అంటే త్వరగానే జీ5 క్లైమ్ చేసిన మనకి జనవరి 31వ తేదీ నుంచి స్ట్రీమింగ్ అయితే చేయబోతున్నారు. ఇంచుమించుగా థియేటర్లో రిలీజ్ అయిన 1 వీక్ 10 డేస్ గ్యాప్ అంతే. అండ్ నెక్స్ట్ మూవీ మనకి గేమ్ చేంజర్ అనమాట. సో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు మెయిన్గా యాక్ట్ చేసి అతి పైరసీ నుంచి చాలా ఇబ్బందుల్లో ఇరుక్కున్న ఫిల్మ్ అని చెప్పుకోవచ్చు. రీసెంట్గానే మనకి ఫుల్ హెచ్డీ మూవీ కూడా రిలీజ్ అయింది. అది ఎడిటింగ్ రూమ్ నుంచే వచ్చింది అంటున్నారు. ఎందుకంటే థియేటర్కల్ ప్రింట్ కూడా కాదు, అది అంత ఒరిజినల్గా అయితే ఉంది. దానిలో ఇంకా కొన్ని CG ఎఫెక్ట్స్ కూడా లేవంట. సో మరి గేమ్ చేంజర్ మూవీ అఫీషియల్గా ప్రైమ్ వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు. February 15 వాళ్ళు డేట్ ఇచ్చారు. బట్ ఇన్నిసార్లు పైరసీలు వస్తున్నాయి కాబట్టి ఇంకా త్వరగానే ఇవ్వచ్చు. అట్ ద సేమ్ టైం డాగు మహారాజ్ కూడా అంతే, ఇలాగే చాలా పైరసీలకి అయితే గురైందనమాట. సో ఈ మూవీ నెట్ఫ్లిక్స్ వాళ్ళు క్లైమ్ చేస్తున్నారు. February 9th మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. బట్ ఏదేమైనా జరగవచ్చు. సో పైరసీలు ఇలా ఎక్కువ లీక్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళు కూడా త్వరగానే ఇవ్వచ్చు. బట్ ఎవరేమి ఎంత త్వరగా ఇచ్చినా మేము మాత్రం తగ్గేది లేదంటున్నారు. సంక్రాంతికి వస్తున్నాం టీం అనమాట. సో ఎందుకంటే సినిమా వచ్చిన రెండింటితో పోలిస్తే కలెక్షన్ వైజ్గా కానివ్వచ్చు, స్టోరీ పరంగా కావచ్చు, అండ్ ఆడియన్స్ని థియేటర్కి రప్పించే విధంగా అయినా చూసుకుంటే సంక్రాంతి వస్తున్నాం కుమ్మేసింది అనమాట. జీ5 క్లైమ్ చేస్తున్న ఈ సినిమా February 14th అయితే ఓటీటీకి అయితే రావచ్చు. ఇంకా థియేటర్లో లాంగ్ రన్ కొనసాగితే February 14 కాదు కదా, February 28కి పోస్ట్ పోన్ జరిగిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. సో ఇదిగా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరికొన్ని అప్డేట్స్కి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.